వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో ప్రధానంగా మనం ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా రామాయణములో 4వ కాండ అయినటువంటి కిష్కింధ కాండ యొక్క సారాంశము, అదే విధముగా గతములో కిష్కింధ కాండ నుండి ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దామండి. ఓకే సార్. సో మన కంటెంట్ని ఒకసారి పరిశీలించినట్లయితే ప్రధానంగా కిష్కింధ కాండ 4వ కాండ అండి. మరి కిష్కింధ కాండలో వాల్మీకి రామాయణంలో ఎక్కడ నుండి ప్రధానంగా ఏ ఘట్టము నుండి ఏ ఘట్టము వరకు ఉంటుంది అనేది గమనించినట్లయితే సుగ్రీవునితో మైత్రి మొదలుకొని వానర సేనలు దక్షిణముగా అంగదుడి యొక్క నాయకత్వంలో వెళ్ళినటువంటి వానర సేనలు అనేవి మహేంద్రగిరికి వచ్చేంత వరకు కూడా మనకి ఏ కాండలో భాగంగా జరుగుతుంది రామాయణంలో అంటే కిష్కింధ కాండలో ప్రధానంగా జరుగుతుంది అండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే కిష్కింధ కాండలో కిష్కింధ సామ్రాజ్యం అనేది ఏ సామ్రాజ్యము అంటే వానర సామ్రాజ్యం అండి. మరి వానర సామ్రాజ్యానికి సంబంధించి ఈ కిష్కింధ కాండలో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా చూడవలసినటువంటి అంశాలు ఏమిటి సార్ అంటే, ఒకటి సుగ్రీవుని మైత్రి, 2 వాలి మరణము, 3 సుగ్రీవుని యొక్క పట్టాభిషేకము, 4 కిష్కింధకు లక్ష్మణుని రాక, 5 సీత అన్వేషణకై వానర సైన్యం బయలుదేరుట. సో దీనిలో భాగంగానే మనం ఏం చూస్తామంటే సీత అన్వేషణలో భాగముగా వానర సైన్యానికి భూమి నలుదిశలా పంపించినప్పుడు సో ఎక్కడెక్కడ ఏముంటాయి ఈ యొక్క జంబూద్వీపంలో, ఈ భరతఖండంలో, ఈ భూమండలంపై ఉన్నటువంటి విశేష అంశాలన్నింటినీ కూడా సుగ్రీవుడు మనకు చెప్పడం జరుగుతుందన్నమాట సీత అన్వేషణలో భాగంగా. చివరగా మనం గమనించినట్లయితే స్వయం ప్రభ సావర్ణముని యొక్క కుమార్తె సహాయముతో దక్షిణానికి వెళ్ళిన అంగదుని యొక్క ఆధ్వర్యములో సేనలు వానర సేనలు అనేవి బిలమార్గము నుండి మహేంద్రగిరికి చేరుకోవడము, అంటే వానర సైన్యము మహేంద్రగిరికి చేరేంత వరకు కూడా ప్రధానముగా ఏ కాండలో భాగంగా మాట్లాడుతామంటే కిష్కింధ కాండలో భాగంగా మాట్లాడుతామండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కిష్కింధ కాండ ఎవరి యొక్క సామ్రాజ్యం అంటున్నామంటే వానర సామ్రాజ్యం అంటున్నాము. ఈ వానర సామ్రాజ్యానికి అప్పటి రాజు ఎవరంటే వాలి అండి. ఈ వాలి అనే అతను ఇంద్రుని యొక్క వర ప్రభావము చేత జన్మించడము జరిగినది గమనించాలి. ఇక్కడ మనకి వాలి యొక్క భార్య ఎవరంటే తార అండి. అదేవిధంగా ఈ వాలి యొక్క తమ్ముడు ఎవరంటే సుగ్రీవుడు, సూర్య భగవాను యొక్క వర ప్రభావం చే పుట్టినటువంటి వ్యక్తి. సుగ్రీవుని యొక్క భార్య ఎవరంటే రామ. సుగ్రీవుని యొక్క మంత్రి ఎవరంటే హనుమంతుడండి. హనుమ యొక్క తల్లి ఎవరంటే అంజనాదేవి. హనుమ యొక్క తండ్రి ఎవరంటే కేసరి. మనం ప్రధానంగా గమనించినట్లయితే హనుమ తల్లి అంజన, తండ్రి కేసరి. ఓకేనండి. ఇక్కడ మనం గమనించినట్లయితే తార యొక్క తండ్రి ఎవరంటే సుసేనుడండి. వానర సేనలో ప్రముఖ వ్యక్తి. అదే విధముగా లక్ష్మణమూర్ఛ సందర్భములో అంటే యుద్ధకాండలో ఇంద్రజిత్ యొక్క బాణ పరంపరకు మూర్ఛ కోల్పోయిన వ్యక్తి లక్ష్మణస్వామి. ఆ లక్ష్మణస్వామి మూర్ఛ గురించి సో సంజీవని అనే యొక్క మూలికను తెచ్చినట్లయితే లక్ష్మణుని బ్రతికించవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి కూడా ఎవరంటే సుసేనుడు ప్రధానంగా మనం గమనించినట్లయితే. సో ఇది మరి ఈ సందర్భంలో వాలికి సుగ్రీవునికి వచ్చినటువంటి తగాదా ఏమిటి అంటే, సో ఒక కిష్కింధ కాండలో కిష్కింధ సామ్రాజ్యంపై దండయాత్ర చేసిన రాక్షసుని తరుముకుంటూ వాలి సుగ్రీవులు వెళ్ళడం, అదే సందర్భంలో బిలమార్గము గుండా పాతాళ లోకానికి వెళ్ళిన రాక్షసుడి వెంటే వాలి ప్రవేశించడం, ఆ బిలము గుండా రక్తము రావడాన్ని గమనించిన సుగ్రీవుడు ఆ బిలమార్గాన్ని కప్పివేసి కిష్కింధకు వచ్చి తానే రాజుగా పట్టాభిషిక్తుడు అవడం, గత కొన్నాళ్ళకి వాలి రాక సో కిష్కింధ సామ్రాజ్యంపై ఉన్నటువంటి నీ ఆసక్తి వలనే నన్ను ఆ బిలములో బంధించావు, నీవు రాజ దుర్మార్గుడివి అని చెప్పేసి సుగ్రీవుణ్ణి రాజ్య బహిష్కరణ చేయడం. రాజ్య బహిష్కరణ చేస్తూనే సుగ్రీవుని యొక్క భార్య అయినటువంటి రామని చెరపడతాడు ఎవడంటే వాలి.
మరి ఈ సందర్భంలో వాలి అతని యొక్క మంత్రివర్గం అంతయు కూడా ఎక్కడ నివాసం ఉండడం జరుగుతుంది అంటే ఋష్యమూక పర్వతం వద్ద అండి. ఋష్యమూక పర్వతం వద్ద. మరి ఋష్యమూక పర్వతానికి వాలి అనుచరులు ఎవరు రాకుండా ఉండేందుకు ఎవరి శాపం ఉంది అంటే మాతంగ ముని యొక్క శాపం ఉంది అన్నమాట. ఎందుకు సార్ అంటే పూర్వాశ్రమములో ఈ యొక్క వాలి అనేవాడు దుందిబి అనే రాక్షసుని చంపి అతని యొక్క శరీరాన్ని పలుమార్లు త్రిప్పగా తన శరీరం నుండి వెలువడినటువంటి రక్త మాంసాలు అనేవి మాతంగ ముని యొక్క ఆశ్రమంలో పడగా మాతంగుడు శపిస్తాడనమాట. నీ వాలి కానీ వాలి అనుచరులు ఎవరైనా ఋష్యమూక పర్వత ప్రాంతాలకు వచ్చినట్లయితే వారి శిరస్సు 1000 మొక్కలవుతుందని. ఆ శాప కారణము చేత ఋష్యమూక పర్వతం వద్దకు రారు కాబట్టి సుగ్రీవుడు అతని యొక్క మంత్రివర్గం అంతయు కూడా ఋష్యమూకంపై నివాసం ఉండడం జరుగుతుంది. అలా ఉన్న సందర్భంలో సీత అన్వేషణలో భాగముగా రామలక్ష్మణులు అటువైపు రావడాన్ని గమనించిన సుగ్రీవుడు తను హతమార్చడానికే వారికి కేట పంపించినాడు అని భావించి ఆ ఋష్యమూకాన్ని విడిచిపెట్టి వెళ్తున్న తరుణములో తన యొక్క మంత్రి అయినటువంటి హనుమ, మహారాజా మీరు అలానే ఉండండి, వచ్చిన వారు ఎవరో నేను తెలుసుకొని వస్తాను అనే సందర్భంలో సుగ్రీవుడు ఒక మాట అంటాడు, హనుమ వేషం మార్చి వెళ్తే బెస్ట్ అని, అంటే కామరూపములో వారి ముందుకు వెళ్ళమని. సో అదే విధముగా హనుమ సన్యాసి రూపాన్ని ధరించి శ్రీరామ లక్ష్మణులకు దగ్గరగా ఎదురవగా, సో ఎవరు మీరు, ఇచ్చడికి ఎందుకు వచ్చారు, చూడడానికి రాజఋషుల వలె ఉన్నారు కానీ మీ చేతిలో కోదండాలు ఉన్నాయి, మీరు జటాధారులై ఉన్నారు అని చెప్పి వల్కల్దారులుగా ఉన్నారు అని పలుపల విధాలుగా హనుమ ప్రశ్నలు వేయగా వారు చెప్తారనమాట ఇంట్రడక్షన్, మేము దశరథ రాజపుత్రులము, అన్నయ్య పేరు రాముడు, నేను లక్ష్మణుని, భార్య తప్పిపోయింది, ఆ సీత అన్వేషణలో భాగంగా మీ సీమలకు వచ్చామని చెప్పగా అప్పుడు హనుమ ఈ యొక్క వాలికి ఈ సుగ్రీవునకు హనుమ ఈ యొక్క రామచంద్రుల మధ్యకు మైత్రీ సంబంధాన్ని ఏర్పరచడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందన్నమాట. సో దీనిలో భాగముగా ప్రధానముగా సుగ్రీవుడు నీ యొక్క వాలి తన యొక్క భార్యను చెరపట్టాడు, భార్య చెర విడిపించమని కోరగా, అయితే వాలిని సంహరించాలి అంటే వాలికుండే వరం ఏమిటంటే ఎవరైతే వాలితో యుద్ధం సలుపుతారో అతని యొక్క శత్రువు యొక్క శక్తిని హరించడం ఎవరికి ఉన్న వరం ఏంటంటే వాలి. మరి వాలిని చంపగల శక్తి శ్రీరాముని వద్ద ఉందో లేదో అని కించిత్ అనుమానంతో సుగ్రీవుడు చెప్పగా, నీ అనుమానం తీరాలంటే ఏం చేయాలి అని శ్రీరాముడు అడగ్గా దుందుబు యొక్క హస్తిపంజరాన్ని కదపమండం, అదే ఋష్యమూకంపై ఉన్నటువంటి వరుసగా ఉన్నటువంటి 7 వృక్షాలను ఒకే బాణముతో నరికివేసినట్లయితే నేను నమ్ముతానని చెప్పగా 2 విషయాలలో కూడా శ్రీరాముడు చేసి సుగ్రీవుని యొక్క అనుమానాన్ని తీరుస్తాడు. ఇప్పుడు వాలికి దండయాత్రకు పిలవమని, యుద్ధానికి పిలవమని, ద్వంద్వ యుద్ధానికి పిలవమని సుగ్రీవుని చెప్పి పంపిస్తాడు. సో ఈ సందర్భంలో వాలి సుగ్రీవులు ఇద్దరూ పోరు సలుపుతున్నప్పుడు ఎవరిని చంపాలి అనే విషయంలో శ్రీరాముడికి క్లారిటీ ఉండదు. ఎందుకంటే అశ్విని దేవతల వలె ఇద్దరూ కూడా వాలి సుగ్రీవులు ఇద్దరూ కూడా ముఖఛాయలు ఒకే రకంగా ఉండడం వలన సో ఇరువురిలో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అన్న విషయం శ్రీరాముడికి అవగతం కాకపోవడం వలన కించిత్ ఆలస్యం చేయడం జరుగుతుంది. సో వాలి నుండి మరణాన్ని తప్పించుకొని శ్రీరామ ఇది ఎంతవరకు న్యాయం, నీ మాట నమ్మే కదా వెళ్ళాను, నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదంటే, నాయనా సుగ్రీవా ఇద్దరూ కూడా చూడడానికి ఒకే రకంగా ఉన్నారు కాబట్టి నా మిత్రుణ్ణి ఎక్కడి నేను చంపేసుకుంటానని భయాందోళనకు గురై నేను బాణాన్ని ప్రయోగించలేదు, చంపలేక కాదు. మరి ఇప్పుడు ఆ తరుణోపాయం ఏమిటంటే నీవు జయించిన తర్వాత ధరించాల్సినటువంటి విజయమాలను ఇప్పుడే నీ కంఠసీమనందు అలంకరించి మళ్ళీ మీ అన్నకి పోరుకు పిలమని చెప్పగా అదే రకముగా ఆ యొక్క వరమాలను ధరించి సుగ్రీవుడు వాలికి మళ్ళీ ద్వంద్వ యుద్ధానికి పిలుస్తాడు. ఆ సమయంలో వాలి భార్య అయినటువంటి తార వాలిని ఆపుతుంది. ప్రాణేశ్వర ఒక్కసారి ఆలోచించండి, ఇప్పటి వరకు మీ చేతిలో చావు దెబ్బలు తిరిగినటువంటి సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి పిలుస్తున్నాడంటే దాని యందు ఏదో కుట్ర ఉన్నది మీరు గమనించాలి అంటే అదే సందర్భంలో అంగదుడు వచ్చి ఒక మాట అంటాడు, అవును తండ్రి, మన యొక్క సీమలకు ఎవరో అయోధ్యావాసులంట, దశరథ రాజనందనులంట మా యొక్క చిన్నాన్నతో మైత్రీ సంబంధాన్ని కొనసాగించారంట అని చెప్పగా వీడు ఒక రాజు, వీడికి వారు స్నేహితుల, వారు ఎవరైనా ఎంతమంది వచ్చినను చంపేస్తానని చెప్పేసి ఈ యొక్క వాలి బయటికి రావడం, వచ్చిన వెంటనే సుగ్రీవునితో యుద్ధం చేయడం, అదే సందర్భంలో చెట్టుచాటు నుండి వాలిని చంపివేస్తాడు ఎవరంటే శ్రీరాముడు.
ఆ సందర్భంలో వాలి ఎదుటకు వచ్చి శ్రీరాముడు నిలవగా కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. నాయనా, నీవు చూడడానికి రాజు వలె ఉన్నావు, కానీ ద్వంద్వ యుద్ధానికి రావాలి తప్ప చెట్టు చోటును చంపడం ఎంతవరకు న్యాయం అంటే, జంతువులను చంపేటప్పుడు తప్పనిసరిగా ఉచ్చు పన్నుతాము, ఆ ఉచ్చు ఏ రకంగానే ఉండవచ్చు. సరే, బాగానే ఉంది. జంతువు నీకు తినడానికి కోతి మాంసమే కావలసి వచ్చిందంటే నువ్వు సామాన్యమైనటువంటి కోతివి కాదు, నువ్వు వానరాజ్యానికి ప్రభువు. అలాంటిది అందరూ దగ్గర ఒకే రకంగా ఉండాలి తప్ప నీ సొంత తమ్ముడి భార్యను చెరపట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి చెప్పగా, సో ఒక్కసారిగా ఆ మాటలు విన్నటువంటి వాలి, సరే తప్పకుండా నేను ఉత్తరగతుల్ని పొందుతాను, నా యొక్క కుమారుడు అంగదుడిని జాగ్రత్తగా చూసుకోమని సుగ్రీవునికి చెప్పి ఆయన మరణించడం జరుగుతుంది. సో దీనితో లక్ష్మణస్వామి ఆ యొక్క కిష్కింధా పాలకుడిగా ఎవరిని నియమించడం జరుగుతుందంటే సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేస్తాడు. అప్పుడు సుగ్రీవుడు ఒక మాట అంటాడు, రామచంద్ర, రానున్నది వర్ష ఋతువు కాబట్టి వెతకడానికి కష్టంగా ఉంటుంది. ఈ వర్ష ఋతు కాలమంతయు కిష్కింధలో మీరు నివాసం ఉండండి, తర్వాత తప్పకుండా వానర సైన్యం చేత మనం తప్పకుండా సీతాన్వేషణ చేద్దాము అంటే, సో తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము ప్రసవనగిరిలో ఉంటానని చెప్పేసి ఈ యొక్క రామచంద్రుడు ఉండడం జరుగుతుంది. సో వర్ష ఋతువు ముగిసినప్పటికీ కూడా ఆ కిష్కింధా పాలకుడైనటువంటి సుగ్రీవుడు రాకపోవడం వలన లక్ష్మణస్వామి కోపముతో కిష్కింధకు వచ్చి ధనుష్టంకారం చేయడంతో ఒక్కసారిగా మధుర మత్తుపాని లేలడై ఉన్నటువంటి సుగ్రీవుడికి ప్రసన్నతత్వం వస్తుంది. ఆ సందర్భంలో లక్ష్మణస్వామికి ఎదుట నిలబడే శక్తి లేక తన యొక్క అన్న భార్య అయినటువంటి తారను పంపించి ఎందుకు గల కారణం ఏమిటో తెలుసుకొని రమ్మంటాడు అనమాట. సో తార వచ్చి అతన్ని క్షమింపమని చెప్పి, సో ఈ యొక్క సీత అన్వేషణలో భాగముగా కిష్కింధా పాలకుడు ఎప్పుడు ఆజ్ఞలు జారీ చేసి ఉన్నాడు. సో భూమండలంపై ఉన్నటువంటి వానరులంతా నేడో రేపో రావడము జరుగుతుంది, తప్పకుండా సీత అన్వేషణ కొనసాగుతుంది అని ఎవరు వాగ్దానం చేస్తారంటే తార చెప్పిన మాటలకి సమ్మతించినటువంటి లక్ష్మణుడు వెంటే సుగ్రీవుడి వెంట అంగదుడి వెంట హనుమ. సో వీళ్ళు చేరే సమయానికే నలుదిశల నుండి కూడా వానర సైన్యం అనేది కిష్కింధకు రావడం జరుగుతుంది. ఆ సైన్యాన్ని చూసినటువంటి ఆ సైన్యం ఉన్నటువంటి గొప్ప వీరుల గురించి చెప్పినటువంటి సుగ్రీవుడు, సో తదుపరి కార్యక్రమం నీ ఆజ్ఞ అని చెప్పగా, చెప్పేదేముంది సీతా అన్వేషణ కొనసాగించమంటాడు. సో రాముని ఆజ్ఞతో సుగ్రీవుడు వెంటనే నలుదిశలకు కూడా తూర్పునకు వినతుడని, పశ్చిమానికి సుషేనుణ్ణి, ఉత్తరానికి శతబలిని, దక్షిణానికి అంగదుని నాయకత్వం వహించడం జరుగుతుంది. అయితే ప్రధానముగా వీరందరికీ కూడా నెల రోజుల్లో తిరిగి రావాలి. సో మొత్తం చూసి రావాలి, సీత ఎక్కడుందో కనిపెట్టి రావాలి. ప్రధానముగా దక్షిణానికి వెళ్తున్నటువంటి వారిలో అంగదుడు, అదే విధముగా జాంబవంతుడు, హనుమ ఉండడం జరిగింది. ఇదే ఇక్కడ ప్రారంభమవుతుంది. హనుమకు శ్రీరాముడు ముద్రకి ఇవ్వడం కూడా ఇదే కాండలో మనం చూడడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన ప్రధానముగా దక్షిణంగా చూసినట్లయితే దండకారణ్యము నుండి మొదలుకొని మన సేనలంతా కూడా ఎక్కడి వరకు సముద్ర తీరం వరకు రావడం జరుగుతాయి. ఈ సముద్ర తీరానికి వచ్చేసరికి సముద్రము కనిపించేది అంతా 100 యోజనాలు ఉన్నది. వెళ్తే గాని కాంచనలంక రాదు. మరి కాంచనలంక వెళ్ళేవారెవరు, తిరిగి వచ్చేవారెవరు అనే సంశయములో సో వానర సైన్యం అంతా ఒక దగ్గర, మరి ప్రధానముగా హనుమ ఒక దగ్గర ఉండడం జరుగుతుంది. ఆ హనుమ దగ్గరికి వెళ్ళి జాంబవంతుడు మాట్లాడుతాడు, ఎందుకయ్యా హనుమ ఇంత నిరాశగా ఉన్నావు, నీవు అనుకుంటే చేయగలవు, నీ శక్తి ఇది అని తన యొక్క శక్తులు అంటే పూర్వాశ్రమములో హనుమంతుని యొక్క బాల్య క్రీడలకు విసిగిపోయినటువంటి మునివర్యులంతా కూడా హనుమకు శాపం పెట్టడం జరుగుతుంది. తనకి శక్తి గురించి ఎవరైనా గుర్తు చేస్తే తప్ప తెలియరాదనమాట. ఆ యొక్క శాప విషయాన్ని గురించి జాంబవంతుడు చెప్పడం, హనుమకు తన శక్తి గుర్తు రావడం, అదే అందురుగా మహేంద్రగిరి పర్వతాలకి అధిరోహించి తూర్పునకు తిరిగి తండ్రి అయినటువంటి వాయుదేవునకు, గురువైనటువంటి సూర్య భగవానుడకు, తన తాత అయినటువంటి జాంబవంతునికి నమస్కారం చేసి సముద్ర లంఘనం ప్రారంభించడం జరుగుతుంది. సో అది మొదలుకొని మన ఏ కాండ ప్రారంభమవుతుందంటే సుందరాకాండ అనేది ప్రారంభమవుతుంది సార్. మరి ఇప్పుడు ఈ గతములో కిష్కింధా కాండపై ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది చూద్దాం. సో ఒకసారి మనం గమనిస్తే ప్రస్తుతానికి తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2కి కేవలం మన పిఆర్ అకాడమీ అనేది 1500 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో కోర్స్ అందించడం గమనించవచ్చండి. సో ఇందులో మన కోర్సులో ప్రధానముగా లేటెస్ట్ డిజిటల్ వీడియోస్, పిక్చర్ బేస్డ్ మెటీరియల్, చాప్టర్ వైజ్ బిట్స్,
టాపిక్ వైజ్ మెటీరియల్ అనేవి ప్రధానంగా మనకి లభ్యమవుతూ ఉన్నాయి. సో ఒకసారి మీరు పిఆర్ అకాడమీ యాప్ నందు చూడవచ్చు. సో మనకి డెమో వీడియోలు కూడా ఉన్నాయండి. మరీ ముఖ్యముగా సో ఈ యొక్క ఎండోమెంట్కి సంబంధించి మన యొక్క అకాడమీ నందు సో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ ప్రాక్టీస్ బిట్స్ అనే అవైలబుల్గా ఉన్నాయండి. సో కేవలం పేపర్ 2 కావాలనుకుంటే 999 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో మనం పొందవచ్చండి. సో ఇక్కడ పేపర్ 1కి 50,000, పేపర్ 2కి 50,000 బిట్స్ అనేది అందుబాటులో మీకు కావాలి. ఓకేనండి. నెక్స్ట్ మనం గమనిస్తే సార్, రాముడి బలాన్ని పరీక్షించడానికి సుగ్రీవుడు రాముడిని ఏ రాక్షసుడి భారీ అస్థిపంజరాన్ని కాలి బొటని వేలుతో విసిరేమని కోరాడు. అంటే వాలి ముందు మనం యుద్ధం చేయాలి అంటే శత్రువు కంటే శక్తిలో అధికంగా ఉండాలి. అప్పుడు మాత్రమే శత్రువుతో మనం ప్రత్యక్షంగా యుద్ధం చేయగలం. సో అందువలనే సుగ్రీవుడి యొక్క అనుమానం తీర్చడానికి ఏదైనా పరీక్ష పెట్టమంటే 2 పరీక్షలు. ఒకటి ఆ అస్థిపంజరాన్ని కదపడం, 2 చెట్లను నరకడం. దానిలో ఎవరి అస్థిపంజరం అడుగుతున్నాడు? మాయావి, దుందుబి, విరాధుడు, కబంధుడు. సో ఇక్కడ మనం గమనిస్తే కబంధుడు అనేవాడు మనకి ఈ యొక్క సీత అన్వేషణలో భాగంగా, అంటే ఇక్కడ మనకి అరణ్య కాండలో భాగముగా చివరిగా ఏ రాక్షసుడిని రాముడు చంపాడు అంటే కబంధుడండి. ఈ కబంధుడే అందుకు ప్రతిఫలముగా ఎవరితో మైత్రీ సంబంధాలు కొనసాగించమని చెప్పాడంటే సుగ్రీవునితో. శ్రీరాముడు సుగ్రీవునితో మైత్రీ సంబంధాలు కొనసాగించడానికి హెల్ప్ చేసిన రాక్షసుడు ఎవరంటే కబంధుడు. మొట్టమొదటిసారిగా అరణ్యకాండలో భాగముగా శ్రీరామచంద్రుడు ఏ రాక్షసుడిని చంపాడంటే విరాధుడు అనే రాక్షసుడిని చంపాడండి మొదటిసారిగా. ఓకేనండి. సో ఇక్కడ వాలి చంపేసినటువంటి రాక్షసుడు దుందుబి యొక్క అస్థిపంజరాన్ని కదపమని చెప్పిన వాడు ఎవరంటే సుగ్రీవుడు. సో ఆప్షన్ బి అండి, 1 బి. నెక్స్ట్ మనం గమనిస్తే వృక్షబిలంలో వానరులకు తారసపడిన స్వయం ప్రభ ఎవరు అంటున్నాడండి. అంటే దక్షిణముగా అంగద నాయకత్వంలో ప్రయాణిస్తున్న వానర సేనలు అనేవి సో దక్షిణ భాగంలో దండకారణ్యము మొదలుకొని గోదావరి నదీ తీరం వెంట ప్రయాణిస్తున్న కాలంలో వీళ్ళంతా కూడా ఒక బిలంలో చుచ్చుకుపోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఏం చేయాలో తెలియక అక్కడ తపస్సు చేసుకుంటున్న వ్యక్తి ఎవరంటే స్వయం ప్రభ. ఈ స్వయం ప్రభ ఎవరు? తన యొక్క బయోడేటా అడుగుతున్నాడు. ఈ స్వయం ప్రభ ఎవరంటే మేరు సావర్ణి మహర్షి యొక్క కుమార్తె అండి. హేమ అనే అప్సరస యొక్క స్నేహితురాలు, హేమ అనే అప్సరసకు స్నేహితురాలు అవుతుంది స్వయం ప్రభ. సో రామ కార్యార్థమై మీరు వచ్చారు కాబట్టి ఈ బిలం నుండి మీ బయటికి వెళ్తున్నారు తప్ప ఈ బిలములోకి పూర్వం వచ్చిన ఏ వ్యక్తి కూడా బయటికి వెళ్ళలేదని చెప్తుంది. మరి ఈమె బిలమార్గము గుండా వానర సైన్యాన్ని ఎక్కడికి చేరుస్తుంది అంటే సముద్ర తీరానికి, అంటే మహేంద్రగిరి పర్వత పాదాల వద్దకు చేరుస్తుంది అన్నమాట. సో ఎవరు అంటున్నాడు కాబట్టి హేమ అనే అప్సరసకు స్నేహితురాలు అవుతుంది. ముఖ్యముగా మేరు సావర్ణి ముని యొక్క కుమార్తె అండి. ఎవరు అంటే స్వయం ప్రభ, కిష్కింధకాండలో మనకు కనిపించే ఒక అమ్మాయి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్, సంపాతి రెక్కలు సూర్యుడి వేడికి కాలిపోగా తిరిగి ఏ ముని ప్రవచనము ఆశీస్సుల వల్ల వానరులను చూసినప్పుడు కొత్తగా రెక్కలు వచ్చాయి అంటాడండి. సరే, ప్రధానంగా ఎవరి సంపాతి అంటే జటాయువు యొక్క అన్నండి. తన తమ్ముడిని సూర్యుని యొక్క వేడి నుండి రక్షించడానికై తన యొక్క పక్షాలు, తన యొక్క రెక్కలు పెట్టి కాలిపోయినటువంటి వ్యక్తి. వీళ్ళు మహేంద్రగిరి పర్వత ప్రాంతాల వద్ద జటాయువు ఉన్నట్లయితే మనకు ఉపయోగకారిగా ఉండేవాడు. కానీ జటాయువు చనిపోయాడు అనే మాట విన్నప్పుడు ఎవడురా నా తమ్ముడిని సంహరించిన వాడు అని గంభీరంగా ముందుకు వచ్చినటువంటి పక్షిరాజు ఎవరంటే సంపాతి. సో అప్పుడు వీళ్ళు చెప్తారు, సీత రక్షించే క్రమంలో రావణుని చేతిలో మరణించాడు నీ తమ్ముడు అని చెప్పగా కొంత కన్నీటి పర్యంతమై సో ఆ సీత ఎక్కడ ఉంది అని వెతకడానికి వచ్చామంటే తనకున్నటువంటి దృష్టి తీక్షణతో సీత లంకానగరములో అశోకవనములో శింసుపారక్షము కింద ఉంది అని వానరులకు చెప్తున్న సందర్భములో ఆ వానరులు ఆ మాటలు శ్రీరామ కార్యార్థులై తన శ్రీరామ కార్యములో ఉన్నటువంటి వ్యక్తులకు హెల్ప్ చేసినంత మాత్రాన ఆ సంపాతి యొక్క రెక్కలు మళ్ళీ కొత్తగా రావడం జరుగుతుందన్నమాట. ఇలా శ్రీరామ కార్యార్థమై లేదా వానరులకు నీవు చెప్తున్న సందర్భములో నీకు కొత్తగా రెక్కలు వస్తాయి అని ఏ మహర్షి పూర్వాశ్రమములో చెప్పాడు అని మనకు అడుగుతూ ఉన్నాడు. సో ఆప్షన్స్ ఏమిటి అంటే వినాశకర మహర్షి, అగస్త్య మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి. శ్రీరామచంద్రుని యొక్క కులగురు ఎవరంటే వశిష్ఠ మహర్షి. శ్రీరామచంద్రునకు అస్త్ర శస్త్రవై నేర్పిన వాడు ఎవరంటే విశ్వామిత్రుడు.
ఈ అరణ్య కాండలో భాగముగా శ్రీరామునకు అక్షయ తూనీరాలు కోదండము ఇచ్చినటువంటి ఆదిత్య హృదయాన్ని ప్రసాదించిన మహర్షి ఎవరంటే అగస్త్య మహర్షి. సో ఇక్కడ సంపాతి విషయంలో వచ్చిన వారు అంటే నిశాకర మహర్షి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వాలి మరణానంతరం వర్షాకాలం ప్రారంభమవడంతో శ్రీరాముడు లక్ష్మణుడు 4 నెలలు, సరే వాస్తవానికి వర్ష ఋతువు అనేది 2 నెలలేనండి. మనకు 6 ఋతువులు, ప్రతి ఋతువు 2 నెలలు. సో ప్రింటింగ్ తప్పు. ఏ గుహలో నివసించారు అంటున్నాడండి. సో ఇక్కడ గమనిస్తే ప్రసవనగిరి, ఋష్యముఖ పర్వతం, కిష్కింద గుహ, చిత్రకూట పర్వతం. సో సీతారామ లక్ష్మణులు తామసా నది దాటి గంగా నది దాటి భరద్వాజాశ్రమానికి వచ్చి ఆ భరద్వాజుని యొక్క ఆజ్ఞానుసారం తొలి నివాసం ఎక్కడంటే చిత్రకూటంపై. ఓకేనండి. సో తన యొక్క భార్య అన్వేషణలో భాగముగా సుగ్రీవుడిని కలిసింది ఎక్కడంటే ఋష్యముఖంపై. కానీ ఇప్పుడు సుగ్రీవుడు పట్టాభిషిక్తుడైపోయిన తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారు అంటే ప్రసవనగిరిలో ఉన్నారండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ సీతాదేవిని వెతకడానికి పడమర దిక్కుకు వెళ్ళిన సైన్యానికి నాయకత్వం వహించిన సుగ్రీవుని యొక్క మామగారు అన్నాడు. వాస్తవానికి ఇక్కడ సుగ్రీవుని తొలి మామ కాదండి, వాలి యొక్క మామ. ఏదైతేనే ఇక్కడ మనకేమంటాడు పడమర దిక్కుకు అంటున్నాడు. సో సుగ్రీవుడు రామాజ్ఞానుసారం సీత అన్వేషణలో భాగముగా సుగ్రీవుడు వానర వీరుని నలుదిశలా పంపించాడు. దానిలో ఒకసారి మనం గమనించినట్లయితే తూర్పునకు వినతుడని, పడమరనకు సుషేనుణ్ణి, అదేవిధముగా ఉత్తరానికి శతబలిని, దక్షిణానికి అంగదుడు నాయకత్వం. మనకేమడుగుతున్నాడు పడమరకి ఎవరు అంటున్నాడు. సో పడమరకి ఎవరు సుషేనుడు. ఎవరండి సుషేనుడు. ఇతనే వానర వీరుల్లో వైద్యుడిగా కూడా ఉండడం జరుగుతుంది. సో జాంబవంతుడు, దధీముఖుడు, కేసరి. సార్ జాంబవంతుడు బ్రహ్మ ఆవలింత వలన పుట్టినటువంటి వ్యక్తి. ఇతను త్రేతాయుగానికి చెందినటువంటి వ్యక్తి అండి. ఓకేనండి. త్రేతాయుగం కంటే ముందే అంటే మనకి వామన అవతారములో ద్వితీయ గర్భమున వామనుడిగా శ్రీ మహావిష్ణువు జన్మించిన నాటికే ఉంటాడు. ఎవరు జాంబవంతుడు. సత్యయుగానికి చెందినటువంటి వ్యక్తి వాస్తవానికి. దధీముఖుడు ఎవడంటే సుగ్రీవుని యొక్క మేనమామండి, మధువనానికి నాయకుడిగా ఉంటాడు. కేసరి ఎవరు అంటే హనుమ యొక్క తండ్రి. ఓకేనండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి ఇక్కడ 5లో. సో మనం గమనించినట్లయితే మన పిఆర్ అకాడమీ నందు కేవలం పేపర్ 2కి 999K కోర్స్ అందుబాటులో ఉంది సార్, గమనించగలరు. సో ఇక్కడ మనం ఈ సెషన్లో ప్రధానముగా ఈ యొక్క కిష్కింధకాండలో గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది, కిష్కింధకాండ యొక్క సారాంశం మాత్రమే చెప్పాను సార్. సో ఇంకా మనకి పూర్తిగా కావాలనుకున్నట్లయితే మన పిఆర్ అకాడమీ నందు ఉంది. సో మీరు గమనించగలరు.